బీసీ రిజర్వేషన్ల పెంపు కేటగిరీల వారీగా గంపగుత్తగా 13% కాకుండా ఏబిసిడి ఈ కేటగిరీలకు పెంచే ఛాన్స్ అసెంబ్లీలో చట్టం చేయడం ద్వారా అమలు ఎవరైనా కోర్టుకు వెళ్తే రద్దుకు ఆస్కారం ఇదే చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి షెడ్యూల్ 9లో పెడితే నిలిచే అవకాశం ఉంది. బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాలన్నింటికీ కలిపి గంపగుత్తగా కాకుండా సబ్ కేటగిరీల వారీగా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 22%, 29% రిజర్వేషన్లు అమలవుతుండగా వీటికి అదనంగా మరో 13% పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. అయితే మొత్తంగా బీసీలకు ఇంత మేర పెంచాలని బిల్లులో పేర్కొంటారా లేక బీసీలో ఉన్న ఏబిసిడిఈ కేటగిరీల వారీగా పెంచుతారా అన్నది తేల్చాల్సి ఉంది. అయితే దీనిపై ప్రభుత్వ న్యాయ నిపుణులు, మేధావులు, బీసీ సంఘాల నేతలతో చర్చలు జరుపుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏబిసిడిఈ కేటగిరీల వారీగానే రిజర్వేషన్లు పెంచే యోచనలో ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. మొత్తం మీద ఈ 13% రిజర్వేషన్ని అంటే ఇప్పటి వరకు 29% రిజర్వేషన్ ఉన్నది. 29% రిజర్వేషన్ ఏంటంటే ఇక్కడ బీసీలకు సంబంధించి అంటే హిందువులకు సంబంధించి 25% రిజర్వేషను, తర్వాత 4% రిజర్వేషను బీసీఈ కింద ముస్లింలో ఎవరైతే వాళ్ళు మైనార్టీలు ఉంటారో వాళ్ళు బీసీలోకి చేర్చుతూ బీసీఈ కింద చేర్చారు కాబట్టి 4% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. మొత్తం 29% రిజర్వేషన్ ఉన్నది. ఇంకా 13% పెంచాలి, ఎందుకంటే 42% కావాలి. ఈ 13% ఎవరికి ఎంత ఇస్తారని చెప్పేసి చూసుకుంటే అసలు యాక్చువల్గా ఏబిసిడి ఈ ఉన్నది కదా, అయితే ఇందులో ప్రత్యేకంగా సికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఆల్రెడీ సికి మొత్తం కూడా బీసీసీలో అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కన్వర్టెడ్ వాళ్ళకి మాత్రమే అది వర్తిస్తుంది. అది కూడా ఎస్సీ సామాజిక వర్గం నుంచి కన్వర్టెడ్ మారిన వాళ్ళకి మాత్రమే అది సి కేటగిరీ వర్తిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు సి కేటగిరీకి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 18,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే సి కేటగిరీలో సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వాళ్ళు, తర్వాత సి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు కొంతమంది కన్వర్ట్ అయినప్పటికీ కూడా ఎస్సీ రిజర్వేషన్నే పొందుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో సి కేటగిరీలో 18,000 మంది మాత్రమే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి 18,000 మంది ఉన్న వాళ్ళకు ఆల్రెడీ 1% రిజర్వేషన్ ఇచ్చేసిండ్రు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది నిపుణులు అంటా ఉన్నారు. కాబట్టి ఇంకెవరికి ఇవ్వాలి? ఏబిసిడి వీళ్ళకి ఇవ్వాలి. సిని తీసేస్తే ఏకి ఎంత ఇవ్వాలి, తర్వాత బీకి డికి అత్యధిక జనాభా బిలో తర్వాత డిలో మాత్రమే ఉన్నది. వీళ్ళకి ఎంత ఇవ్వాలి ఏం కథ అనే దానిపైన ఒక చర్చ జరుగుతుంది.